వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. సో లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనేది లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. సో రీసెంట్గా అయితే నేషనల్ ఎగ్జిబిషన్ జరిగింది. అది ఎందుకోసం అంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ యాక్టివిటీస్ చేయడం కోసం ఈ లైఫ్ అనేటువంటి థీమ్ తోటి ఒక ఈవెంట్ అనేది నిర్వహిస్తున్నారు. అండ్ ఇది ఎప్పుడంటే 9th and 10th ఫిబ్రవరి 2024 టైంలో ఢిల్లీలో ఉన్నటువంటి ఇండియా గేట్ దగ్గర ఈ యొక్క ఈవెంట్ అనేది జరుగుతుంది. అండ్ ఈ యొక్క లైఫ్ ఈవెంట్ యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. అండ్ ఇక్కడ ఇది లైఫ్ అని ఎందుకన్నామంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ యొక్క ఈవెంట్లో ప్రముఖంగా ఉన్నాయి. అండ్ ఈ యొక్క లైఫ్ ఈవెంట్ ఏదైతే ఉందో అది ఏ విధంగా అంటే పర్యావరణాన్ని మనం చాలా స్నేహపూర్వకంగా మార్చుకోవడం. అండ్ దీనిలో ఏ విధంగా మారుస్తూ ఉంటారంటే మనం చేసేటువంటి డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా పర్యావరణానికి హాని కలిగించకుండా మనలో మనం ఎటువంటి మార్పులు తీసుకుంటే మనం పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు అవగాహన కల్పించే విధంగా ఈ యొక్క లైఫ్ అనేటువంటి ఈవెంట్లో యాక్టివిటీస్ అనేవి ఉంటాయి. అండ్ దీని యొక్క లక్ష్యం ఏ విధంగా ఉంది. సో లక్ష్యం వచ్చేసి ఇండివిజువల్ అంటే ప్రతి ఒక్కరిని కూడా గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ని తీసుకొని రావడం కోసం తన వంతు వాళ్ళు ప్రతిభవించే విధంగా వాళ్ళు పర్యావరణాన్ని కాపాడడానికి ఏమైతే చేయగలరో అవి చేయడానికి వాళ్ళని మార్చడమే ఈ యొక్క లైఫ్ అనేటువంటి ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ యూస్ అండ్ డిస్పోజ్ అనేది దీనిలో ప్రముఖంగా ఉంది. ఎందుకంటే మనం ఎక్కువ శాతం సింగిల్ యూస్ ప్లాస్టిక్ అనేది వాడి మన పర్యావరణాన్ని ప్లాస్టిక్ తోటి నింపేస్తున్నాం. అలా కాకుండా రీయూస్ చేసుకోవడం లేదా వచ్చినటువంటి ప్లాస్టిక్ని కానీ ఇంకో ఏదైనా వ్యర్థాలైనా క్లియర్గా చేయడం అనేది అంటే అక్కడ పర్యావరణాన్ని హాని కలిగించకుండా సరిగ్గా వేస్ట్ అనేది మేనేజ్మెంట్ చేయడం అనేది ఎన్విరాన్మెంట్ కాపాడడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది అనమాట. ఇది కూడా ఒక సర్క్యులర్ ఎకానమీ లాగే. ఏ విధంగా మనల్ని మనం కాపాడుకోవాలంటే మన చుట్టూ ఉన్నటువంటి పర్యావరణాన్ని రక్షిస్తేనే మనం ఆరోగ్యకరంగా ఉంటాం. మనం ఆరోగ్యకరంగా ఉండాలంటే పర్యావరణాన్ని కాపాడగలగడం కూడా మన చేతిలో ఉంది. సో ఇక్కడ మొత్తం యాక్టివిటీ ఏదైతే ఉందో అది మనస్ఫూర్తిగా మనం చేయగలిగేటువంటి యాక్టివిటీ అనమాట. అండ్ మనతో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే మన డైలీ యాక్టివిటీస్లో ఏవి మార్చుకుంటే ఎటువంటి విషయాలు పరిగణలోకి తీసుకుంటే మారుతాయి అంటే ప్రపంచవ్యాప్తంగా మన దేశం నుంచి ఒక ఉద్యమం లాగా ఈ లైఫ్ అనేటువంటి ఈవెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దీన్ని లైఫ్ ఈవెంట్ ఏదైతే ఉందో దానిలో ఎటువంటి అప్రోచ్ ఉంటుంది అంటే ఎలా మారుస్తారు ఒక్కొక్క ఇండివిజువల్ పర్సన్ యొక్క బిహేవియర్ని ఎలా మారుస్తారు. సో ఇండివిజువల్ బిహేవియర్ని మార్చడం అంటే వ్యక్తిగతంగా ప్రతి ఒక్క వ్యక్తికి ఈ లైఫ్ అనేటువంటి విషయం మీద అవగాహన కల్పించి ప్రజలందరిలో జన ఆందోళన అంటే ఒక ర్యాలీ లాగా నిర్వహిస్తారనమాట. సో ర్యాలీలు అనేవి ఎప్పుడైతే నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తారో వాళ్ళు పర్యావరణాన్ని కాపాడడానికి ఏ విధంగా మారాలో తెలియజేస్తూ ఉంటారు అనమాట. దాని ద్వారా ఏంటంటే వ్యక్తిగతంగానే కాదు కమ్యూనిటీస్ పరంగా లొకాలిటీస్ పరంగా గ్రూప్ ఆఫ్ పీపుల్లో కూడా చాలా మందిలో కూడా అవగాహన కార్యక్రమాలు జరిపించడం ద్వారా వాళ్ళకి పర్యావరణాన్ని ఎలా కాపాడాలి అనేటువంటి అవగాహన వస్తుందన్నమాట. అండ్ దాంతోపాటు క్రియేట్ గ్లోబల్లీ. సో ఇక్కడ ఏంటంటే ప్రజలతో పాటు అంటే ఇండివిజువల్గా ఉండడంతో పాటు సామూహికంగా ఉండేటువంటి అన్ని ప్లేసెస్ని నీట్గా ఉంచుకోవాలి. అండ్ ప్రపంచం మొత్తాన్ని కాపాడాలంటే ఒక్కొక్క ప్లేస్ని పరిగణలోకి తీసుకొని ఆ ప్లేసెస్ని క్లీన్ చేస్తూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీని కనుక యొక్క ప్లేస్కి సెలెక్ట్ చేశారంటే ఆ ప్లేస్ మొత్తాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ అందరూ క్లీన్గా మెయింటైన్ చేయడానికి వాళ్ళ వంతు మొత్తం వర్క్ చేస్తారనమాట. అండ్ థింక్ ట్యాంక్స్ అంటే ఇటువంటి చేయడానికి ఎలా అవగాహన కల్పించాలి ప్రజల్లోకి ఈ యొక్క విషయాన్ని ర్యాలీల ద్వారా కావచ్చు ఇంకేదన్నా యాడ్స్ ద్వారా కానీ ఎలా ముందుకు తీసుకెళ్లాలని అవగాహన కల్పిస్తూ ఉంటారన్నమాట థింక్ ట్యాంక్స్ తోటి. అండ్ కొన్ని రకాలైనటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఎన్విరాన్మెంట్ కాపాడేటువంటి విషయాల్ని అవగాహన కల్పించడానికి కృషి చేస్తూ ఉంటాయి. లోకల్ కల్చర్స్. సో ఇక్కడ ఏంటంటే క్లైమేట్ ఫ్రెండ్లీ సోషల్ నార్మ్స్ అనేవి తీసుకొని రావడం ద్వారా పర్యావరణాన్ని కాపాడడం అనేది మన యొక్క వ్యక్తిగత ఆరోగ్యం కోసమే కాదు మన నమ్మకాలని కాపాడుకోవడం అండ్ ప్రతిరోజు ఇంటినే కాదు మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా కాపాడడం అనేది మన యొక్క కల్చర్లో భాగంగా చేయడం ద్వారా ఒక క్యాంపెయిన్ అనేది నిర్వహిస్తారు. అంటే ప్రతి ఒక్కరికి మన చుట్టూ ఉన్నటువంటి పర్యావరణాన్ని కాపాడడం ముఖ్యం అనేటువంటి విషయాన్ని అందరికీ తెలిసేలాగా నమ్మకాన్ని పెంచేలాగా
మనకి ఇక్కడ క్యాంపెయినింగ్స్ అనేవి నిర్వహిస్తుంటారు అనమాట. సో ఇండివిజువల్గా ఉంటుంది అండ్ దాంతోపాటు గ్రూప్ యాక్టివిటీస్ ఉంటాయి. దాంతోపాటు ఒక హౌస్ హోల్డ్లో ప్రతి ఒక్కరూ కూడా పాటించే విధంగా మన యొక్క దేశం యొక్క ఆరోగ్యాన్ని అండ్ మన యొక్క కల్చర్ని, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఎలా పర్యావరణాన్ని కాపాడాలో కూడా ఇందులో ఉంటాయన్నమాట. ఆబ్జెక్టివ్స్. సో ఎటువంటి విషయాల ద్వారా వీళ్ళు ఇటువంటి లైఫ్ అనేటువంటి ఈవెంట్ని తీసుకొని వెళ్ళబోతున్నారు. సో ఈ యొక్క లైఫ్ ఈవెంట్ అనేది ముందుగా ఫోకస్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే మైండ్ఫుల్ అండ్ డెలిబరేట్ యూటిలైజేషన్. అంటే మనసుని దగ్గర పెట్టుకొని మనం జాగ్రత్తగా ప్రతి ఒక్క విషయాన్ని, అంటే మనకు ఏదన్నా వాడాలి అంటే వస్తువు అది పర్యావరణానికి హాని కలిగిస్తుందా లేకపోతే మేలు చేస్తుందా, వాడిన తర్వాత ఏదైనా వస్తువుని వాడిన తర్వాత దాన్ని మనం రీయూస్కి ఇస్తున్నామా, రీసైక్లింగ్ చేస్తున్నామా, లేదా అది చెత్తలోకి వెళ్ళిపోయి మన పర్యావరణాన్ని కాలుష్యానికి గురి చేస్తుందా, ఇటువంటి విషయాలన్నీ కూడా ఆలోచించుకుంటూ చేసేదే ఈ యొక్క లైఫ్ అనేటువంటి ఈవెంట్ యొక్క ఉద్దేశం అనమాట. అండ్ ఇదేంటంటే మైండ్ఫుల్తో చేస్తున్నాం, అంటే మనం మనసుని పెట్టి చేస్తున్నాం కాబట్టి మైండ్ లేకుండా, సరైనటువంటి అవగాహన లేకుండా చేసేది కాదు. వేస్ట్ఫుల్ ఆఫ్ కన్జంప్షన్ కూడా కాదు. మనం దీన్ని చేస్తున్నటువంటి వాడినటువంటి ప్రతిదీ కూడా పర్యావరణాన్ని హాని కలిగించకుండా తీసుకొని వెళ్ళడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ ఇది ఓన్లీ ఒక్క వ్యక్తి ద్వారా సాధ్యమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే ఇది అక్కడ ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క శక్తి సామర్థ్యాల మీద నిర్ణయించబడుతుంది. ఎందుకంటే ఒక సొసైటీ మొత్తం నీట్గా మారాలి అంటే ఓన్లీ ఒక వ్యక్తి వల్ల కాదు, అక్కడ ఉన్నటువంటి అందరి యొక్క సహకారం ఉంటేనే అది సరిగ్గా జరుగుతుంది అనమాట. అండ్ దీంతో పాటు ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా క్లైమేట్ ఫ్రెండ్లీ యాక్షన్స్ అనేవి తీసుకొని రావాలి. అంటే పర్యావరణాన్ని కాపాడడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా, ప్రతి ఒక్కరిలో మార్పును తీసుకొని రావడమే ఈ లైఫ్ అనేటువంటి ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ దీనిలో భాగంగా ఏంటంటే ప్రో ప్లానెట్ పీపుల్ని తీసుకొని వచ్చారనమాట. ఈ లైఫ్ అనేటువంటి ఈవెంట్లో భాగంగానే ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ నెట్వర్క్ని తీసుకొని వచ్చారనమాట. ఏ విధంగా అంటే ప్రో ప్లానెట్ పీపుల్, దీన్నే P3గా పేరు పెట్టారు. సో P లాగా ప్రో ప్లానెట్ పీపుల్ అనేటువంటి ఈవెంట్ని మేనేజ్ చేస్తుంది అనమాట. ఏ విధంగా అంటే మనకి ఒక ప్రపంచవ్యాప్తంగా కలవాలి అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ కూడా పక్కన ఉన్నటువంటి వ్యక్తితో కలుస్తూ ఇది నేచర్ మొత్తాన్ని కాపాడడానికి లింక్డ్ నెట్వర్క్ లాగా మనం ముందుకు నడవాలి అని తెలిపేటువంటి విషయం అనమాట. సో ప్రో ప్లానెట్ పీపుల్ అని ఎప్పుడైతే తీసుకుని వచ్చారో ఇది ఒక షేర్డ్ కమిట్మెంట్ అనమాట. అందరూ కూడా మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని కాపాడాలి. ఎలా కాపాడతామంటే ఒకరికొకరు అవగాహన కల్పించుకుంటూ ముందడుగు వేసినప్పుడే, కలిసి ముందడుగు వేసినప్పుడే మన పర్యావరణం అనేది ఆరోగ్యంగా మారుతుందని ఒక్కొక్క వ్యక్తి నుంచి కమ్యూనిటీస్ నుంచి ఆ యొక్క సిటీ నుంచి ఆ యొక్క రాష్ట్రం తర్వాత దేశం, ఇలా ప్రపంచవ్యాప్తంగా ప్రో ప్లానెట్ పీపుల్ అనేది కనెక్టివిటీ తీసుకొని రావడమే ఈ యొక్క లైఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ఇక్కడ ఈ లైఫ్ అనేటువంటి ఈవెంట్ ఏదైతే ఉందో అండ్ ఈ యొక్క కమిట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళడానికి సోషల్ నెట్వర్క్స్ సహాయంతో ఇంకా ఎక్కువగా అవగాహన కల్పించడం అండ్ క్లైమేట్ యొక్క విషయాల్ని పరిగణలోకి తీసుకొని అందరికీ తెలిసేలా చేయడమే ఇందులో ఇంకా భాగంగా ఉంటుంది. అంటే ఇదంతా ర్యాలీ అండ్ క్యాంపెయినింగ్స్ అనేవి సోషల్ నెట్వర్క్స్తో చేస్తారు, ఇండివిజువల్గా చేస్తారు. అండ్ దాంతోపాటు ప్రజల్లో ముందుకు నడిచేలా పర్యావరణాన్ని ఒకరికొకరు తోడ్పాటు చేసుకుంటూ పర్యావరణాన్ని కాపాడడానికి ఏవైతే చేయాలో అవన్నీ కూడా చేస్తారనమాట. అండ్ ఈ యొక్క ఈవెంట్ ఏదైతే ఉందో 9th ఫిబ్రవరి అండ్ 10th ఫిబ్రవరి ఈవెంట్స్ అనేవి ఉన్నాయి. సో ఇందులో భాగంగా ఏంటంటే అవగాహన ర్యాలీ అనేది ఉంది, బైసికల్ ర్యాలీ, కొన్ని కల్చరల్ ఈవెంట్స్ అండ్ స్ట్రీట్ ప్లేస్ అని ఉన్నాయి, ఎకో ఫ్యాషన్ షో అనేది ఉంది. అండ్ 10th ఫిబ్రవరి ఏదైతే ఉందో ఆ రోజున స్పాట్ ఫేస్ పెయింటింగ్ అనేది ఉంది. దాంతోపాటు పోస్టర్ మేకింగ్ కాంపిటీషన్ ఒకటి అండ్ ఎకో ఫ్రెండ్లీ బిహేవియర్తో ఉన్నటువంటి మోడల్స్ తోటి డిమాన్స్ట్రేషన్ ఉంది. అంటే మన పర్యావరణాన్ని కాపాడడానికి వచ్చేటువంటి యంత్రాలు కావచ్చు, లేదా ఇంకా కొత్తమైనటువంటి ఆర్గనైజేషన్ చేసేటువంటి విషయాలైనా కూడా ఇందులో చూపిస్తారనమాట. అండ్ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ కూడా ఉంది. ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ కాపాడడానికి ఏ విధంగా ఉపయోగపడతాయో అలాంటివన్నీ ఉంటాయన్నమాట. అండ్ పోస్టర్ మేకింగ్ కాంపిటీషన్తో ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులందరికీ కూడా పర్యావరణాన్ని కాపాడడం ఎలా అనేటువంటి విషయాల మీద ఒక పోస్టర్ డిజైనింగ్ కూడా ఒక కాంపిటీషన్ లాగా క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఈ యొక్క ఈవెంట్ ఏదైతే ఉందో ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారంటే వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ మన ఇండియా తరపున
వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ వాళ్ళు ఈ యొక్క ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నారు. అండ్ ఈ యొక్క ఈవెంట్ కోసం ఎన్విరాన్మెంట్ ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేయడం, అవేర్నెస్, కెపాసిటీ బిల్డింగ్ అండ్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్, ఇది మొత్తం ఒకటే అనమాట. ఎన్విరాన్మెంట్ ఇన్ఫర్మేషన్ అవేర్నెస్, కెపాసిటీ బిల్డింగ్, లైవ్లీహుడ్ ప్రోగ్రామ్స్, ఇది మొత్తం ఆర్గనైజేషన్ అనమాట. వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో సహకారంతో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ వాళ్ళు కలిసి ఈ యొక్క ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. 26th యుఎన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫెడరేషన్ అనమాట, అంటే కాప్ ఈవెంట్ అంటాం. కాప్ 26th ఈవెంట్న ఈ యొక్క గ్లాస్గోలో జరిగింది. అండ్ ఈవెంట్ ఏదైతే ఉందో అది 2021లో జరిగిందనమాట. ఈ ఈవెంట్ నుంచే ఈ లైఫ్ అనేటువంటి ఒక కార్యక్రమం నిర్వహించాలి అని మన ఇండియా ప్రతిపాదించింది. అండ్ ఈ లైఫ్ థీమ్లో భాగంగా ఏంటంటే ఎనర్జీని కన్జర్వేషన్ చేయడం, వాటర్ వేస్ట్ని తగ్గించడం, అండ్ సుస్థిరమైనటువంటి ఫుడ్ సిస్టమ్స్ అని ఏర్పాటు చేయడం, దాంతోపాటు హెల్తీ లైఫ్ స్టైల్లోకి మార్చడం, అండ్ దాంతోపాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తొలగించి వేయడం అనేది ఈ లైఫ్ యొక్క ఈవెంట్లో భాగంగా అవగాహన తీసుకొని వస్తున్నారు. అండ్ ఇందులో అసలు లైఫ్ ఈవెంట్ అనేది ఎటువంటి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఉన్నారంటే బైస్కిల్ ఫర్ షార్ట్ కమ్యూట్స్, అంటే ఒక బైస్కిల్ ర్యాలీ లాంటిది అలా నిర్వహిస్తూ అందరూ బైస్కిల్స్ని వాడాలి అనే అవగాహన అనమాట. అంటే మనం పెట్రోల్ తోటి డీజిల్ తోటి నడిచేటువంటి వాహనాల ద్వారా పొల్యూషన్ని క్రియేట్ చేస్తున్నారు. అప్పుడు మనకి పర్యావరణం అనేది నష్టపోతూ ఉన్నాం. అలా కాకుండా మనం బైస్కిల్స్ని వాడడం అనేది అవగాహన కల్పిస్తాం. అండ్ వాళ్ళే బైస్కిల్స్ని ఇచ్చి ఆ యొక్క ర్యాలీ అనేది నిర్వహించి అవగాహన కల్పించడానికి ఒక ర్యాలీని కూడా చేస్తున్నారు. అండ్ దాంతోపాటు ఏంటంటే ఏమన్నా వేస్ట్గా యూజ్ కాకుండా ఉన్నటువంటి ట్యాప్స్ ఏవైతే ఉంటాయో అవి ఆఫ్ చేయాలనేటువంటి అవగాహన కల్పించడం, అండ్ లోకల్లీ అవైలబుల్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం తీసుకునేలాగా, అలా కాకుండా మనం ఎక్కడైనా ఇంపోర్ట్ చేసినటువంటివి లేదా ప్యాకేజ్డ్ ఫుడ్స్ తీసుకుంటే మనకి అక్కడ ప్లాస్టిక్ వేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా మన లోకల్గా ఏదైతే మనకి ఫుడ్ అవైలబుల్గా ఉందో దాన్నే మనం తీసుకుంటున్నామంటే ప్లాస్టిక్ వేస్ట్ చాలా వరకు తగ్గిపోతుంది. అండ్ దాంతోపాటు మనకి ప్రకృతిలో లభించేటువంటి న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా పర్యావరణానికి నష్టం కలగదనమాట. అండ్ దాంతోపాటు చెట్లను నాటడం, వేస్ట్ అనేది తగ్గించేలా రెడ్యూసింగ్ వేస్ట్ చేయడం, అండ్ తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా వెయ్యాలి ఇంటిలో వాడేటప్పుడు అని అవగాహన కల్పించడం, ఇటువంటివన్నీ కూడా పర్యావరణాన్ని కాపాడడం కోసం చేసేటువంటి కార్యక్రమాలు అనమాట. అండ్ ఈ యొక్క ఈవెంట్ ఏదైతే ఉందో దానిలో బైస్కిల్ ర్యాలీ అనేది తీసుకొని వచ్చారు. అండ్ దాని ద్వారా ఏంటంటే మనం ప్రతిరోజు మన యొక్క యాక్టివిటీస్ కోసం, ట్రాన్స్పోర్టేషన్ కోసం బైస్కిల్ని వాడాలి, మన వెహికల్స్ని వాడి పొల్యూషన్ క్రియేట్ చేయకూడదని అవగాహన కల్పించడం కోసమే ఒక బైస్కిల్ ర్యాలీ అనేది కూడా ఈ యొక్క ఈవెంట్లో ముందుగా తీసుకొని వచ్చారు. అండ్ ఈ యొక్క ర్యాలీ ఎక్కడ తీసుకొని వచ్చారంటే ఇండియా గేట్ ఢిల్లీలో ఈ యొక్క ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే పార్టిసిపెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా బైస్కిల్స్ అనేవి ఇచ్చి వాళ్ళు అందరూ కూడా ఈ బైస్కిల్స్ ద్వారా ఇండియా గేట్ దగ్గర కొంతసేపు ర్యాలీ అనేది నిర్వహించడానికి ఏర్పాట్లు అనేవి చేశారు. అండ్ దీనిలో ఏంటంటే ఒక కల్చరల్ షో అనేది కూడా నిర్వహిస్తున్నారు. అండ్ కొన్ని రకాలైనటువంటి స్ట్రీట్ ప్లేస్ అనమాట. ఎందుకంటే పర్యావరణాన్ని ఎలా కాపాడాలి, మన యొక్క బిహేవియర్ అనేది, ఇండివిజువల్ బిహేవియర్ అనేది మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని సంరక్షించేటువంటి బాధ్యత మన మీదే ఉంది అనేటువంటి అవగాహన ప్రతి ఒక్కరిలో కలగాలి. అంటే ప్రజలలో అవగాహన కల్పించడానికే ఒక స్ట్రీట్ ప్లేస్, అంటే అక్కడ వీధి నాటకాలలాగా తీసుకొని రావడం కూడా ఈ యొక్క ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అందరికీ అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు. అండ్ దాంతోపాటు ఇక్కడ ఆర్టిస్టిక్ ఫ్లేర్ అనేది తీసుకుని వచ్చారు. అంటే దీనిలో ఏంటంటే వన్ స్పాట్ ఫేస్ పెయింటింగ్ అనేది చేసి దాంతోపాటు పోస్టర్ మేకింగ్ కాంపిటీషన్ అనేది కూడా జరుగుతుంది. వీటి ద్వారా ఏంటంటే మన ఎన్విరాన్మెంట్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో అవి క్రియేటివ్ వేవ్స్ తోటి అందరికీ తెలిసేలా చేస్తారు. అంటే పర్యావరణాన్ని ఎలా కాపాడచ్చు, లేదా పర్యావరణ యొక్క ఇంపార్టెన్స్ ఏంది, ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క కాంపిటీషన్ ద్వారా అందరికీ తెలిసేలా చేస్తారనమాట. అండ్ ఈ యొక్క ఈవెంట్ ఏదైతే ఉందో దాని ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ అనేటువంటి థీమ్ ఏదైతే ఉందో దానిని ఎలా మార్చుకోవాలి, అంటే ప్రతి ఒక్కరు చెత్తని క్లీన్ చేయండి అని చెప్పడం కాదు, ఎక్కడెక్కడ మనం పర్యావరణాన్ని కాపాడొచ్చని అవగాహన అనేది కల్పిస్తూ ఉంటారనమాట. అండ్ దీంతో పాటు ఇక్కడ ఎకో ఫ్యాషన్ షో అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు ఎకో ఫ్యాషన్ షో అంటే
వాటిలో వాళ్ళు ధరించేటువంటి వస్త్రాల ద్వారా కూడా పర్యావరణానికి హాని కలిగించినటువంటి విధంగా మన వస్త్రధారణని కూడా మనం మార్చుకోవాలని అవగాహన కల్పిస్తారు అనమాట. అండ్ ఏ విధంగా అంటే స్టైలిష్గా ఉండాలి, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి దుస్తులని మనం ఎంపిక చేసుకునేలాగా మనకి అవగాహన కల్పించడమే ఈ యొక్క ఫ్యాషన్ షోలో ఉండేటువంటి దుస్తులు ఏవైతే ఉంటాయో వాటన్నిటి ద్వారా అందరికీ తెలిసేలా చేస్తారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కరెంట్ అఫైర్స్ లైట్. థ్యాంక్ యూ.